బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ వర్ధిల్లాలి దివ్యాంగుల ఐక్యత, దిగిరాని ప్రభుత్వాన్ని, దిగిరాని ప్రభుత్వాన్ని సాధిద్దాం దివ్యాంగుల హక్కులను, సాధిద్దాం దివ్యాంగుల హక్కులను, నెరవేర్చాలి దివ్యాంగుల హక్కులను, నెరవేర్చాలి దివ్యాంగుల హక్కులను, పోరాటం చేద్దాం దివ్యాంగుల హక్కుల పోరాటానికై, దివ్యాంగుల హక్కులకై చేద్దాం పోరాటం చేద్దాం. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దివ్యాంగుల వేదన దీక్ష పేరుతోటి సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు అన్న చామకూర రాజు గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేవీ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు జరిగినటువంటి ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘంగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు జరిగిన దీక్షతో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇవాళ వర్షాన్ని లెక్క చేయకుండా, పిడుగులను లెక్క చేయకుండా హైదరాబాద్ నడి ఒడ్డున వందలాది మంది దివ్యాంగులు, వికలాంగులు ఈరోజు తమ హక్కుల కోసం హైదరాబాద్లో పిడికిలి బిగించి దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల్లో గద్దె లెక్కక ముందు ఎన్నికల్లో ఏ అయితే హామీలు వికలాంగులకు, దివ్యాంగులకు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ వేదన దీక్షలో వాళ్ళు ఏమైనా ఎమ్మెల్సీ పదవి అడగలే, మంత్రి పదవి అడగలే, ముఖ్యమంత్రి పదవి అసలే అడగలే. వాళ్ళు ఏం చెప్పారు? మేము ఈ సమాజంలో భాగమైనందుకు, ఈ రాష్ట్ర బడ్జెట్ లో మాకు భాగస్వామ్యం ఉన్నందుకు 4,000 పెన్షన్ 6,000 చేయాలన్నారు. అది న్యాయమైన డిమాండ్. అదేవిధంగా రిజర్వేషన్లను పెంచాలన్నారు. అదేవిధంగా ఈరోజు వికలాంగుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. దివ్యాంగుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. ఇందులో ప్రభుత్వం పరిష్కరించేటువంటి డిమాండ్లే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళేమన్నా గొంతమ్మ కోరికలు కావు. కాబట్టి తక్షణమే దివ్యాంగుల అసోసియేషన్ కు నాయకత్వం ఇస్తున్నటువంటి సోషల్ జస్టిస్ పార్టీ నాయకత్వాన్ని, దివ్యాంగుల నాయకత్వాన్ని ప్రభుత్వం పిలిచి చర్చలు చేయాలి. వీళ్ళ డిమాండ్ల మీద మంత్రివర్గ ఉపసంఘం వేయాలి. అదేవిధంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలి. ఇవాళ ఒక్కటి అడుగుతున్నా, దివ్యాంగులు అసలు దివ్యాంగులు, వికలాంగులు ఈరోజు కళ్ళుండి చెవులుండి చూడలేని వాళ్ళు మాత్రమే దివ్యాంగులు. ఈ రోజు ఎంతో సమాజానికి సేవ చేస్తున్నారు. అట్లాంటి వాళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వదిలిపెట్టే సమస్య ఉండదు. ఇవాళ యావత్తు సమాజం ఇవాళ దివ్యాంగుల వేదన దీక్షకు మద్దతు పలికింది. రేపు భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా బీసీ సంక్షేమ సంఘం ఈ దివ్యాంగుల వేదన దీక్షకు మద్దతుగా ఉంటది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, దిగి వచ్చి దివ్యాంగుల డిమాండ్ నెరవేర్చాలి. లేని పక్షంలో దివ్యాంగులు రోడ్లెక్కి, రాష్ట్రంలో ఎక్కడికక్కడ దివ్యాంగులు రోడ్లెక్కి సచివాలయాన్ని ముట్టడించి మంత్రుల కాన్వాయిలు ముట్టడించేదాకా తీసుకురావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ఉద్యమానికి మేమంతా కొండంత అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.